తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం సీతారాంపురం తదితర గ్రామాల్లో మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. స్థానిక రైతులతో కొద్దిసేపు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ మోంతా తుఫాన్ సంభవించిన నేపథ్యంలో రాజానగరం మండలంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు, ఉద్యాన పంటలు, కొన్ని వేల ఎకరాల పంట నేల కొరిగి రైతన్నలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు భరోసాగా ఉంటుందని, పంట నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఊరు ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు మాకు ఇల్లు పడిపోయేలా ఉంటే తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో పెట్టారు. టిఫిన్ కానీ భోజనాలు కానీ అన్నీ బాగా ఏర్పాటు చేశారు. బాగా చూశారండి. లైట్లు కానీ కరెంట్ కానీ ఏమి ఇబ్బందులు లేకుండా మాకు చూశారు, బాగా చూశారు. ప్రెసిడెంట్ గారు, ఆయన సత్యబాబు గారు, వాళ్ళు బాగా చూశారండి. అందరు మాకు 25 కేజీలు బియ్యం అండి, పంచదార, కందిపప్పు, నూనె ప్యాకెట్, కూరగాయలు 45 మంది అంతమంది ఇచ్చారండి. బాగా చేశారండి. మమ్మల్ని బాగా చూసుకున్నారండి. బాగా చేశారండి. ప్రభుత్వం కూటమి బాగా పనిచేస్తుంది.